జ్యోతి మల్హోత్రా ఒక ద్రోహి భారతదేశంలోనే ఉంటూ మన సమాచారాన్ని మొత్తాన్ని కూడా పాకిస్తాన్కి చేరవేసినటువంటి ఒక పాపిస్టి కుక్క. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్న ఒక మహిళ పైన కూడా అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆ సెల్ ఫోన్లు, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇక తన డైరీ ఇవన్నీ పరిశీలిస్తుంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక నరరూప రాక్షసురాలు, ఒక అమ్మాయిగా నేను చాలా వరకు నాలుక కట్టేసుకొని మాట్లాడుతున్నాను, లేదంటే చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో వాడేవాడిని. ఎందుకని మాట్లాడుతున్నానంటే ఈ విషయాన్ని జ్యోతి మల్హోత్రా చాలా మందితో అక్కడ సంబంధాలు ఏర్పాటు చేసుకొని మొత్తం సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది. చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చేరవేసింది జ్యోతి మల్హోత్రా. అయితే ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాని పోలీసులు విచారిస్తున్నారు. వారం రోజులు అవుతోంది జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసి. మే 17న అరెస్ట్ చేశారు. సుమారుగా 4-5 రోజులు కావస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తన విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించండి, వీడితోనే ముందుగా పరిచయం ఏర్పాటు చేసుకుని జ్యోతి మల్హోత్రా. వాడి పేరు డానిష్. వాడు పాక్ హైకమిషన్ అధికారిగా ఉన్నాడు. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఆ ఘటన కంటే ముందు రోజు వరకు కూడా వీడితోనే తను మాట్లాడుతూ ఉండేది, వీడితోనే తను అంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉండేది. పాకిస్తాన్కి వెళ్ళిపోయేది. పాకిస్తాన్లో వీసా రావడం కోసం కూడా వీడే ప్రధాన పాత్రధారి, సూత్రధారి. పాకిస్తాన్లో అనేక రకాల సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో కూడా వీడే దానికి హెల్ప్ చేశాడు. సో పాక్ హైకమిషనర్ డానిష్ అనే దుర్మార్గుడే జ్యోతి మల్హోత్రాతో అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అక్కడికి పాస్ చేస్తూ ఉండేవాడు. అయితే పాక్ పర్యటన నేపథ్యంలోనే తన అనుభవాలు పంచుకుంటూ తన డైరీలో రాసుకుంది జ్యోతి మల్హోత్రా. ఆ రాసుకున్న విషయాలను చూస్తే మీరంతా షాక్ అవ్వాల్సింది. ఇక్కడ చూడండి, జ్యోతి మల్హోత్రా రాసుకున్నటువంటి ఆ డైరీ, జ్యోతి మల్హోత్రా రాసుకుంటే ఆ డైరీకి సంబంధించి ఆ ఫోటోల్ని, ఆ దృశ్యాలను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో 11 పేజీల సంబంధించిన అంశాన్ని డైరీలో రాసుకుందట. ఎన్ఐఏ అధికారులు దాన్ని ఆరా తీస్తున్నారు. దాంట్లో ఏం రాసింది తెలుసా? ఐ లవ్ యూ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేసిందట. అయితే ఐ లవ్ యూ అనే దాన్ని ఎవరి కోసం రాసింది? దాన్ని సీక్రెట్ కోడ్గా అనుమానిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఎవరి కోసమని రాసిందా? ఏదైనా సీక్రెట్ కోడ్గా ఉందా? ఇక్కడితో ఆగలేదు. డైరీలో మెడిసిన్స్ పేరుతో కూడా సీక్రెట్ లాంగ్వేజ్ని మెయింటైన్ చేసిందట జ్యోతి మల్హోత్రా. డైరీలో ఆ సీక్రెట్ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఆ మెడిసిన్స్ ఏ రకంగా మెడిసిన్స్, అవన్నీ కూడా ఆ మెడిసిన్స్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుందా? ఇలా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా డీకోడ్ చేసే ప్రయత్నం మన ఎన్ఐఏ అధికారులు చేస్తున్నారు. సవిత పేరుతో ఆర్మీ డీటెయిల్స్ రాసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ రహస్యాలని ఐఎస్ఐకి చేరవేసినట్టుగా జ్యోతి మల్హోత్రా పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ విషయాలు కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇక్కడ మీకు కనపడుతున్నంత కూడా తను రాసుకున్నటువంటి డైరీలో రాసుకున్నటువంటి ఆ దృశ్యాలు. సో డైరీలో ఏం రాసుకుందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ ఏం రాసుకుంది తెలుసా? డైరీలో రాసుకున్నటువంటి ఆ విషయాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. తనలో ఏం రాస్తుందంటే, దిస్ జర్నీ ఫ్రమ్ పాకిస్తాన్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్. పాకిస్తాన్కి వెళ్ళొచ్చాను కదా, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలకి నేను మురిసిపోయాను. నాకు చాలామంది నా సబ్స్క్రైబర్స్ నుంచి, అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి నాకు చాలా పెద్ద ఎత్తున ప్రేమ లభించిందట. నీకు లభించదా మరి? వెళ్ళిపోయింది నీ హొయ్యలు, నీ యొక్క మాటలు, నీ వేషధారణ, నీ సగం సగం బట్టలు చూసిన తర్వాత అక్కడి వాళ్ళు ఏం చూసి ప్రేమించారో మరి. ఈ పాపిస్టి కుక్కని ఏం చూసి ప్రేమించారో ఏమో, నన్ను చాలా ప్రేమించారని చెప్తోంది. ఆ డైరీలో రాసుకుంటాను. ఇకపోతే లాహోర్ వెళ్ళడానికి నాకు 20 రూపాయలు ఖర్చు అయ్యాయి రిక్షాకి. తర్వాత వాగ్ బార్డర్ దాటుతున్న సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను అని చెప్తోంది. వాగ్ బార్డర్ దాటగానే ఎమోషన్ ఫీల్ అయిందట. వాగ్ బార్డర్ దాటగానే ఒక్కసారిగా ఎమోషన్ గురైందట. వాగా బార్డర్ దాటిన వెంటనే తన ఎమోషన్ గురైపోయి ఏదో ఒక డిఫరెంట్ థాట్స్లోకి వెళ్ళిపోయిందట. ద ఫెన్సెస్ ఆఫ్ ద బార్డర్ ఆర్ సీమ్డ్ వీక్ అట. అంటే తన ఉద్దేశం అది ఎమోషనల్గా రాసుకొచ్చిందో ఏమో కానీ, ఫెన్సెస్, ఆ వాగా బార్డర్ దగ్గర ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో భారత ఇండో పాక్ మధ్య ఉన్నటువంటి ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ మొత్తం కూడా చాలా పలచగా ఉంది, చాలా వీక్గా ఉన్నట్టుగా రాసుకొచ్చింది తను. ఇకపోతే the people who met despite borders are those whose hearts bet in sync. సో అతను ఏం చెప్తుందంటే, బార్డర్ దాటినా కూడా నా హృదయ స్పందనతో ప్రతిధ్వనించింది. అంటే తను సింక్లో ఉన్నారు, అక్కడ ప్రజలు కూడా నా హృదయం బీట్తో సింక్లో ఉన్నారు, నా ఆలోచనతో సింక్లో ఉన్నారు, నా యొక్క మనసుతో సింక్లో ఉన్నారు అన్నట్టుగా రాసుకొచ్చింది. ద సాయిల్ బిలాంగ్స్ టు ద బోత్. ఈ యొక్క మట్టి ఇద్దరికి సంబంధించినది. తర్వాత దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్ టు పాకిస్తాన్ గవర్నమెంట్ అలో ఇండియన్స్ టు విజిట్ ఫ్రీలీ. సో తను ఏమడుగుతుందంటే, పాకిస్తాన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఏమని, ఎప్పటికప్పుడు ప్రజల్ని అటు ఇటుగా వెళ్ళడం కోసం అనుమతించండి, ఇండియన్ ప్రజలు ఇక్కడ రావడం కోసం అనుమతించండి, ఫ్రీగా తిరగడం కోసం అనుమతించండి అని చెప్పి దాన్ని రాసుకొచ్చింది ఆవిడ. వి మస్ట్ కమ్ అగైన్ వయా లాహోర్ వాగా రోడ్. మళ్ళీ నేను లాహోర్కి వెళ్తాను వాగా బార్డర్ ద్వారా అని చెప్పి రాసుకొచ్చి 2 పేజీల్లో
ఇదే అంశం ఉంది మీకు కనిపించే 2 పేజీలో కూడా ఇదే రాసుకొచ్చింది. సుమారుగా ఈ రకంగా 11 పేజీల లెటర్ రాసుకొచ్చింది, తన డైరీలో రాసుకుంది. దానికి సంబంధించి ఒక 2 పేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఐఎస్ఐ ఉగ్రవాదులకి ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారం చేర్చడంలో చాలా కీలకంగా వివరించింది. ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చింది ఆ డైరీలో కూడా. మరి ఐ లవ్ యూకి తనతో పాటుగా హనీమూన్ వెళ్ళినటువంటి రానా షెహబాజో, అలీ హసనో, డానిషో, లేకపోతే అక్కడ ఇంకొక అఫీషియల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అఫీషియల్ పర్సన్ ఎవరికి ఐ లవ్ యూ చెప్పింది, ఎవరికి తను సీక్రెట్ కోడ్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, ఈ మెడిసిన్ కోడింగ్స్ ఏంటి, మెడిసిన్ సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతం తేల్చే పనిలో ఉన్న నిర్ణయ అధికారులు. తను నిన్న కూడా విచారించినప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది, సమాచారం బయటకు పొక్కింది. సోర్సెస్ ప్రకారంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎస్ నేను చేసిన తప్పేంటి, నేను పాకిస్తాన్కి వెళ్ళొచ్చాను తప్ప అంటుందట. నువ్వు పాకిస్తాన్కి వెళ్ళు, పాతాళ లోకానికి వెళ్ళు, చచ్చిపో, ఎవరికి తప్పలేదు. కానీ ఇక్కడ గోప్యమైన సమాచారాన్ని ఎప్పుడైతే అక్కడికి చేర్చావో డెఫినెట్గా నిన్ను శంకించాల్సిందే, నిన్ను అనుమానించాల్సిందే. నేను పాకిస్తాన్కి వెళ్ళొస్తే తప్పేంటి, నేను దొంగచాటుగా వెళ్ళానా, వీసా తీసుకొని ఇక్కడ వెళ్ళానంటగా అసంబద్ధంగా సమాధానాలు చెప్తుందట. నువ్వు పాకిస్తాన్కి వెళ్తావా, పాపిస్తు లోకానికి వెళ్తావా, పాతాళ లోకానికి వస్తావా, చచ్చిపోతావా, నువ్వు మొత్తం తగలబడిపోతావా, నీ ఇష్టం. కానీ ఇక్కడ ఆర్మీ సమాచారం అక్కడ చేర్చే ప్రయత్నం చేసావు చూసారా, అందుకే అనుమానం వస్తోంది. పాల్గా ముగ్గురుదాడి ఘటన కంటే 3 నెలల ముందు అక్కడ వెళ్ళిపోయింది చూసారా, అందుకే అనుమానం వస్తోంది. మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టక మునిపే మే 6వ తేదీన మళ్ళీ వెళ్ళిపోయి పాక్ హైకమిషన్ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కూర్చుందట. పాల్గా ముగ్గురుదాడి ఘటన జరిగింది ఏప్రిల్ 22 అయితే 23 తేదీన పాక్ హైకమిషన్ ఆఫీస్లో సంబరాలు జరుపుకుంటే సంబరాల్లో హాజరైందట. ఈ రకంగా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే ప్రయత్నం చేసింది. తను ఒక్కతే కాదు, తనతో పాటుగా షాజాద్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ కూడా. వాడంటే బిజినెస్ మ్యాన్ అనగానే ఏదో అనిల్ అంబానీయో ముఖేష్ అంబానో అంతటి బిజినెస్ మ్యాన్ కాదు, వాడో స్మగ్లర్, కాస్మెటిక్స్ క్లాత్స్ అమ్ముకునేటువంటి స్మగ్లర్. ఆ స్మగ్లర్ గాడు ఉత్తరప్రదేశ్ నుంచి పదే ఇదే డానిష్ గాడితో కలిసి, ఎవడైతే పాక్ హైకమిషన్ అధికారి ఉన్నాడో వారితో కలిసి అక్కడికి వెళ్ళిపోవడానికి కోసం వీసా ఏర్పాటు చేసుకొని, వీసా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఆ డానిష్ గాడి పరిచయంతోనే ఇద్దరు కలిసిపోయేవారట, ఇద్దరు కాంటాక్ట్లో ఉండేవారట. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ద్వారా వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటుండే వాళ్ళట, సీక్రెట్ లాంగ్వేజ్లో మాట్లాడుకునేవారట. ఈ అమ్మాయితోని వల విసిరి అమ్మాయి యొక్క ఫోటోలని, అమ్మాయి యొక్క ఫోన్లని, అమ్మాయికి సంబంధించిన ఆ హావభావాలను చూపించి ఆ షాజాద్ గాడి ఏకంగా మరో 30 మందిని కూడా క్లోజ్ మైండెడ్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ క్లోజ్ మైండెడ్ గ్రూప్స్లో మరో 30 మంది యువకులను కూడా లాగి వారిని కూడా పాకిస్తాన్ పంపించి స్మగ్లింగ్ చేయించడాలు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయించడాలు, ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేశారట. సో డెఫినెట్గా ఇక జ్యోతి మల్హోత్రాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ వదిలేసినా కూడా మన తెలుగు భారతీయులు వరకు కూడా వదిలే ప్రసక్తే లేదు. సౌదీలో జరిగినటువంటి ఆ చట్టాలు ఏవైతే ఉంటాయో శిక్షలు, అటువంటి శిక్షలు వేసి నడి రోడ్డు పైన బహిరంగ శిక్షించే అవకాశం కూడా ఉంది. సో జ్యోతి మల్హోత్రా విచారణ ఇంకా కొనసాగుతుంది. ఎస్, మా ప్రతినిధి సచిన్ మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఎలా చూడాలి, జ్యోతి మల్హోత్రా డైరీ పరిశీలిస్తూ ఉంటే ఐ లవ్ యూ, తర్వాత మెడికల్ కోడ్స్, ఇవన్నీ కూడా ఒక సీక్రెట్ లాంగ్వేజ్ కనబడుతోంది. తనేం చెప్తున్నారంటే, లాహోర్ ప్రజల్ని చూసి మైమరిచిపోయాను, పాకిస్తాన్ లవ్తో నేను సింక్ అయ్యాను, అక్కడి వాళ్ళ హృదయ స్పందన నాతో కలిసిపోయింది, కమ్యూనికేషన్స్ చాలా పెరిగాయి, పాకిస్తాన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రీగా వెళ్ళడానికి కోసం, రావడం కోసం ఏర్పాట్లు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ దానిలో మెన్షన్ చేసింది. జ్యోతి మల్హోత్రా తీరు ప్రతిసారి అనుమానం కలిగిస్తోంది. ఇంకా లింకప్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.